నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. దేశీయ స్టాక్ మార్కెట్లు 2 రోజులుగా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన 27 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 2.82 లక్షల కోట్లు పెరిగింది. గడిచిన 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద 5 లక్షల కోట్లకు పైగా రికవరీ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలతో స్టాక్ సూచీలు లాభాల బాట పట్టాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $70.79 ఉంది. అమెరికా ఇరాన్ మధ్య చర్చల్లో పురోగతి సానుకూలంగా ఉండటంతో ఆయిల్ ధరలు దిగొచ్చాయి. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎండ్టీ షేర్లు నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దేశీయంగా మొత్తంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ 2 రోజులుగా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. అలా దూసుకుపోవడానికి, లాభాలు రావడానికి గల కారణాలు ఏంటి? ఇన్వెస్టర్లు ఏం కోరుకుంటున్నారు? అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే బెటరా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే బెటరా? వీటన్నిటికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు, జూమ్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్, ప్రభు గారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ లో గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే భారీ లాభాలు వస్తున్నట్లుగా ఉంది. మరి దీనికి సంబంధించి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు 6 months కంప్లీట్ అయిపోయినాయి. జూలై మంత్ లోకి వచ్చాం. 6 months కూడా దాదాపుగా 24,000 దగ్గరే ఉంది. ఎక్కడ మూవ్మెంట్ ఎప్పుడైతే 24,000 అబౌవ్ వస్తుందో కొంచెం మూవ్మెంట్ వస్తుంది. 24,500 నెక్స్ట్ టార్గెట్ 24,500. అంటే ఎందుకు వచ్చిందంటే 9th యుఎస్ ఇరాన్ మళ్ళీ సిగ్నేచర్ చేయొచ్చు, 50% అయిపోయిందని ఖతార్ చెప్పింది. వాళ్ళు మీడియేటర్ ఇప్పుడు ఖతార్. సో ఆయన 9th ఇద్దరికి మళ్ళీ అయిపోతుంది, బ్యాలెన్స్ 50% కూడా అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అది పాజిటివ్ న్యూస్ మార్కెట్ లో. సో దాని వల్ల ఇది కాక అంతకు ముందు మార్కెట్ పడింది కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ 23,800, 830 దాకా వచ్చింది. అక్కడ నుంచి కొంచెం వస్తుంది కదా, మరి 23,800 to 24,200 రేంజ్ బౌండ్ 500 పాయింట్స్ లోనే జరుగుతోంది దాదాపుగా 12 వీక్స్ నుంచి. సో 12 వీక్స్ జనరల్ గా ఏంటి, 7 to 8 వీక్స్ ఉంటది ఆ రేంజ్ లో. ఆ తర్వాత బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ కావాలి. సో ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది. సో ఈ బ్రేక్ డౌన్ అంటే న్యూస్ లేదు కాబట్టి ఇది సపోర్ట్ చేసింది. కెటలిస్ట్ ఏంటి, యుఎస్ ఇరాన్ వారు 9th కి సిగ్నేచర్స్ అవుతాయనే ఉద్దేశంతో ఆ పాజిటివ్ న్యూస్ వచ్చేదానికి కొంచెం బ్రేక్అవుట్ అయింది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మనకి 24,500 వరకు తీసుకెళ్లొచ్చు. అప్ ట్రెండ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు కూడా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. మిగతా ప్లస్ ఐటీ ఉండే, నిన్న ఐటీ పడిపోయింది బాగా 3%, మళ్ళీ వాళ్ళ 3% పెరిగింది. సో ఐటీ దాదాపుగా 50% పడింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ అంటే 3 digits వచ్చేసింది. సో టీసీఎస్ కూడా 4,500 అంటే 2,000 బిలో ఉంది, మళ్ళీ పైకి వచ్చేసింది. సో మళ్ళీ ఇన్ఫోసిస్ కూడా 4 digits వచ్చేసింది. సో అంటే 50% పడిన ఇండెక్స్ ఇంకా ఏం పడుతుంది, ఇంకా ఎంత పడాలి? సో ఏఐ మీద సొల్యూషనే కాబట్టి దాన్ని ఒక రకంగా ఒక రోజు అప్, ఒక రోజు డౌన్ లాగా దే ఆర్ ప్లేయింగ్ లైక్ ఎనీథింగ్ అనిపిస్తుంది. సో స్టాక్స్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బీటెడ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి ఐటీ ఇండెక్స్ లో పెట్టుకుంటే నెక్స్ట్ 3 to 5 years లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రభు గారు, మీరు అన్నట్లుగా కూడా ఇప్పుడు లాభాలు బాట పడుతుంది కాబట్టి, లాభాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ సమయమే అంటారా ఇది? ఇన్వెస్టర్ వ్యూ ఎప్పుడు బ్రాడర్ వ్యూ ఉండాలి, లాంగ్ వ్యూనే. ఎందుకంటే మేజర్ స్టాక్స్, ఏ గ్రూప్ స్టాక్స్ అవి కాదు కదా. మామూలుగా అందరికి డబ్బులు రావాలంటే బ్రాడర్ మార్కెట్ బాగున్నప్పుడు. బ్రాడర్ ఎప్పుడు బాగుంటుంది, హెల్దీగా ఉన్నప్పుడు. హెల్దీగా ఎప్పుడు ఉంటుంది, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా ఫ్లరిష్ అయినప్పుడు, అవి పెరుగుతున్నప్పుడు. ఎందుకంటే ఆ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోనే ఎక్కువ మంది, మనకి మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి లార్జ్ క్యాప్స్ ఎక్కువ కొనరు. సో అవి తక్కువ వస్తాయనే ఉద్దేశంతో. అదే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే స్మాల్ మిడ్ అయింది, మిడ్ లార్జ్ అవుతుంది కాబట్టి టైం తొందరగా వస్తాయి కాబట్టి ప్రాఫిట్స్ తొందరగా వస్తాయని మిడ్ లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. స్మాల్ లో మిడ్ కంటే ఎక్కువ ఉంటుంది, కానీ స్మాల్ టేక్ టైమ్స్ అంటే టైం తీసుకునేది ఎక్కువ టైం తీసుకుంటే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఎక్కువ మంది కూడా మిడ్ క్యాప్స్ లో ఉంటారు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బ్రాడర్ మార్కెట్ రేట్ బాగుందో అప్పుడు మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉన్నట్టు, ఫ్లరిష్ 3 పూలు 6 కాయలు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ అందరు కొన్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ ఇట్లాంటి మేజర్ ఇన్స్టిట్యూషన్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాళ్ళే కొంటారు ఎక్కువ లార్జ్ క్యాప్స్ వాటిని. సో ఇంట్రెస్ట్ మీద ఎక్కువ మంది వాడుకుంటారు. అది గ్రోత్ ఓరియంటెడ్
అంటే మీకు డెఫినెట్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అలాంటి వాటిలో పెట్టుకోవాలి ఎవరైనా. సో క్రూడ్ ఆయిల్ మనకి మేజర్ అది కూడా తగ్గింది, 70 దాదాపుకి వచ్చింది. ఇప్పుడు వార్ కాకముందు స్టార్ట్ కాకముందు 72 ఉంది, నౌ ఇట్ ఈస్ బిలో దట్ 72. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే మనకి ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ క్రూడ్ మంచిది కాబట్టి. ప్లస్ దాంతో పాటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా ఓపెన్ అయింది అంటున్నారు, క్లోజ్ అయింది అంటున్నారు. ఒకళ్ళు ట్రంప్ ఒకళ్ళు చెప్తారు, వాళ్ళేమో క్లోజ్ చేయలేదు అంటారు. మొత్తానికి ఇప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సప్లై అక్కడి నుంచి సాగుతోంది, ప్రెషర్స్ కొంచెం తగ్గుతాయి, డెఫినెట్ గా అక్కడి నుంచి వస్తుందని. ప్లస్ OPEC ప్లస్ కూడా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, అవుట్పుట్ ఎక్కువ పంపించాలనే ఉద్దేశం ఆయిల్ కూడా ఇది చేస్తుంది, అంటే కంపెనీకి సపోర్ట్ చేయడానికి. సో ఇవన్నీ పాజిటివ్ వచ్చినాయి. సో అదొక తీసుకుంటే జియో పొలిటికల్ కన్సర్న్స్ అవి కూడా కొంచెం ఈజీ అవుతున్నాయి కదా. కన్సర్న్ మొత్తం ఖతార్ మధ్యలో ఉండి మీడియేట్ చేయడం కానీ. సో 9th కనుక నిజంగా అయితే జూలై 9th అయిందనుకోండి, సిగ్నేచర్ అయిందనుకోండి, సో డెఫినెట్ గా మిగతా కండిషన్స్ కూడా ఒప్పుకుంటా. వాళ్ళైతే 15 కండిషన్స్ యుఎస్ ఏదైతే పెట్టిందో ఆ 15 కండిషన్ లో మాక్సిమం ఇద్దరు కనుక యాక్సెప్ట్ చేసి ఉంటే సైన్ అయిపోద్ది. సో దాన్ని బట్టి అది మంచి పాజిటివ్ న్యూసే కదా. సో ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఫామ్ గా ఉన్నాయి. సో కోప్సీ ఇప్పుడు ఓప్సీ మార్కెట్ పడితే మన మార్కెట్ ఎందుకు పడాలి? వాళ్ళు 200% 300% పెరిగారు. వాళ్ళు పెరిగినప్పుడు రీప్లేస్మెంట్ అనేది సర్వసాధారణం. వాళ్ళు పెరుగుతున్నప్పుడేమో మనం పెరగం, వాళ్ళు పడుతున్నప్పుడేమో దడేలు పడతాం మళ్ళీ. సో అసలు అంత మనం అంత ఆ ఫియర్ పోవాలి. ఇంటర్నేషనల్ ఇది ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ అంటే పెద్దన్న కాబట్టి వాళ్ళు మేజర్ ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళ మార్కెట్ క్యాప్ ఎక్కువ కాబట్టి దాని ప్రకారం ఇచ్చేస్తాం, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుందని ఉద్దేశంతో. కోప్సీ కూడా ఎందుకు ఇది అవ్వాలా? సో అది పెరిగినప్పుడు మళ్ళీ ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. అక్కడ ఎప్పుడైతే పడిందో ఇక్కడ నాన్ మార్కెట్స్ ఇండియాలో పెరుగుతుంది, అది గమనించాలి ఎవరైనా. సో అక్కడ అంటే అదర్ ఇది ప్రమోషన్ వస్తుంది. సో ఇవాళ కొంచెం మేజర్ గా తీసుకుంటే రూపీ కొంచెం దాదాపుగా మీకు 16 పైసలు పెరిగిందండి. అంటే INR వీక్ అయింది, 95.56. అది యాక్చువల్ గా తగ్గాలి, 93 దాకా వచ్చి మళ్ళీ పెరుగుతోంది. ఇక్కడ మళ్ళీ చిన్న 97 హై కదా, అది కొంచెం తగ్గాలి. RBI ఆపరేషన్ మొదలు పెట్టింది అన్నారు కానీ మళ్ళీ మధ్యలో ఎందుకు పెరుగుతోంది. సో మళ్ళీ డాలర్స్ ఏమైనా అమ్మాల్సి వస్తుంది, డాలర్స్ తగ్గితే అని అయినట్టున్నారు. సో తొందరలో మళ్ళీ అది కూడా దిగొచ్చే ఛాన్స్ ఉంది. పెద్దగా అయితే స్మాల్ ఇన్వెస్టర్లు గనక ఉన్నట్లయితే వారు ఎలాంటి వ్యూహాన్ని, ఇప్పుడు లాభాలు కూడా వస్తున్నాయి కాబట్టి భారీ లాభాలు, ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలంటారు? ఇట్స్ గుడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పటిదాకా 21 months నుంచి ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు బ్రేక్అవుట్ 52 వీక్ దాడుతున్నాయి. ఇక్కడ కూడా తొందరపడి కొంచెం ప్రాఫిట్లు వచ్చినాయి, 10%, 20%, 30% వచ్చింది కదా, ఇక్కడ నుంచి తీసేద్దామని తీయద్దు. సో అట్లీస్ట్ ఆ పవర్ ఎంత ఉందో, ఎంత వరకు ఉన్నారో ఆ పవర్ యూటిలైజ్ కావాలి. సో అంతవరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తొందరగా మనం డౌన్ లోనేమో ఎంత తగ్గినా వెయిట్ చేస్తాం, అప్ లో 20%, 30% అంటే ఇంకా తగ్గిపోతే ఇంకా తీసేస్తాం. బట్ ఇట్ విల్ గో టు 100% ఇంకా పోతుంది. అందుకే నేను ఇక్కడ చెప్పేది ప్రతి ఒక్కరుగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో బ్రేక్అవుట్ అవుతున్నాయి, 52 వీక్ దాటుతున్నాయి. సో దాంట్లో ఇంకా స్ట్రెంత్ ఉంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. తొందరపడి అమ్మాల్సిన పని లేదు. అది కనుక ఎక్కడో చోట రీట్రేస్మెంట్ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తగ్గుతుంటది, మనకు తెలుస్తుంది, మన మనసుకు తెలుస్తుంది ఇదేంటో తగ్గుతుంది అని, అప్పుడు దాన్ని ఎగ్జిట్. సో అట్లా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉంది, బట్ RBI డాలర్స్ కోసం $50 billion ఎక్స్పెక్ట్ చేస్తుంది. డాలర్స్ లో $4-5 billion వచ్చినాయి. సో నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో 50 billion కంప్లీట్ అయినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 63,500 కి వస్తుంది. అప్పుడు బ్యాంక్ స్టాక్స్ కూడా కదికలు వస్తున్నాయి, అవి కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడే అమ్మాల్సిన పని లేదు, వాటిలో క్వశ్చన్ ఉంటుంది, పెరగనివ్వండి. 63 నుంచి 63,500 ఎక్కడో చోట మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది వచ్చినప్పుడు అక్కడ మన ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావచ్చు. అట్లా కొంచెం చూసి అమ్మటం మంచిదని ఉద్దేశం. ఐటీ షేర్స్ నిన్న తగ్గినాయి, వాళ్ళు పెరిగిపోయినాయి. సో ఐటీ షేర్స్ లో ఏ కంపెనీ, పెద్ద కంపెనీలు అంటే TCS, ఇన్ఫోసిస్ ఎక్కడి నుంచి పడ్డాయో ఆ రేట్కి వెళ్తాయి. సో అది ప్రాఫిట్ వస్తుంది. కానీ చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు, ఫ్యూచర్ లో అవి మంచి గేమ్ చేంజెస్ అనుకోవచ్చు. అలాంటి కంపెనీస్ లో మనం సెలెక్ట్ చేసుకొని అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్లే కంపెనీల్లో, ఐటీ కంపెనీలు ఫ్యూచర్ లో నెక్స్ట్ 10 years లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, అయితే గోల్డ్ కి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఎలాగో పెళ్లిళ్ల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి గోల్డ్ తగ్గి మళ్ళీ ఈ రోజు కొంత అంటే 3,000 చేంజ్ పెరిగింది, అలాగే వెండి కూడా 5,000 చేంజ్ పెరిగింది. అంటే మళ్ళీ కంటిన్యూగా పెరుగుతుందంటారా, లేకపోతే చాలా వరకు కూడా 1,20,000 వరకు కూడా వస్తుంది, తగ్గుతుంది అనేది కూడా వినిపిస్తుంది. మరి అంతవరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందంటారా?
కొంచెం అంటే 141 దాకా వచ్చింది. మనం 150 టు 141 టు 150 అనుకున్నాం. 141 దాకా వస్తుంది. 100% 141 దాకా వచ్చింది. గమనించే ఉంటారు. 140 నుంచి, ఎందుకంటే 165 నుంచి పడింది. సో అంత పడుతున్నప్పుడు కొంచెం కింద నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. కొంచెం పెరిగే ఛాన్స్ 2000 3000 అట్లా. అంతేగాని ఎక్కువ మళ్ళీ బ్రాడర్ వ్యూ పాజిటివ్ ఉంది. బట్ షార్ట్ వ్యూ ఇంకా జిట్టరే ఉంది. ఎందుకంటే మొన్న పెంచిన ట్యాక్స్ లో 9% ట్యాక్స్ తీసేస్తారని. ఇప్పుడు 6% ఉంటే ఇంపోర్ట్ ట్యాక్స్ 15% చేసాం. ఎందుకని? బికాస్ ఆఫ్ క్రూడ్ గానీ, అప్పుడున్న ఎకనామిక్ కన్సర్న్స్ గానీ, జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ అవన్నీ తీరుతున్నప్పుడు ఇప్పుడు ఆ 9% తీసేయాలి కదా. గోల్డ్ మరి బయట నుంచి తెచ్చుకున్నప్పుడు తీసేయాలి కదా. డాలర్స్ కూడా మనం ఎక్కువ పెట్టుకుంటున్నాం, కొంచెం ఆగమంటే ఆగారు అందరు. సో పర్సెంటేజ్ అన్ని కలిసి వచ్చింది. దాని అనుగుణంగా కిందకి వచ్చింది. సీజన్స్ స్టార్ట్ అవుతున్నాయి, పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతున్నాయి. అందరికి ఇది మంచి శుభచరణం అనుకోవచ్చు. దాదాపు తగ్గినాయి. సో 140 కట్ అయితే ఇంకొంచెం 135 టు 140 రేంజ్ బౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి 135 టు 140 ఆ రేంజ్ లోకి రావచ్చు అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 9% కనుక తీసేస్తే, తగ్గిస్తే అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు జనరల్ గా ఎక్కువ మంది బై చేస్తారు. ఆ లెవెల్ కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు అని. ఎవరైనా కొనుక్కోవాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఆగచ్చు అని నా ఉద్దేశం. 141 దాకా చూడండి. 120 వచ్చే ఛాన్స్ లేదంటారా? 120 ఛాన్స్ అంటే అంత ఛాన్స్ ఏం కనబడట్లేదండి. మరి ఎందుకే విపరీతంగా అంటే చెప్పలేము. ఇప్పుడు మామూలుగా వేరే కంట్రీస్ ఏదన్నా వచ్చి ఇప్పుడు వాళ్ళు కనుక ఎక్కువ చేసిన ఇది అమ్మితే అప్పుడు రావచ్చు ఛాన్స్. ఎవరు అమ్మకుండా ఉండి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ ఈ ట్యాక్స్లు తగ్గి మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ బయింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సో అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని అంత డౌన్ కనపడట్లేదు. మేబీ ఇంకొక 5-10% దట్సాలు, అంతకు మించి రాకపోవచ్చు. అది కూడా ఇది తగ్గిస్తున్నారని తెలిస్తే తప్ప, ట్యాక్స్ తగ్గిస్తారు, పెంచిన ట్యాక్స్ తీసేస్తారు అనేది తప్ప దాన్ని కాంపన్సేట్ చేయడం. ఎందుకంటే సోవర్జిన్ బాండ్ కూడా ప్రీమియం లో ఉండేది మైనస్ లో ఉంది. ఇప్పుడు జనరల్ గా ప్రీమియం లో ఉంటుంది. ఇంట్రెస్ట్ 2.5 ఇంట్రెస్ట్ ఉంటుంది దాని మీద. సో ఈ 9% తీసినప్పుడు అది ప్రీమియం లోకి వస్తుంది ఇప్పుడున్న మైనస్ లో నుంచి. సో డెఫినెట్ గా తీస్తారని ఎక్స్పెక్టేషన్. అది తొందరలోనే తీసేయచ్చు. అది తీసినప్పుడు డెఫినెట్ గా అప్పుడు మళ్ళీ కొంచెం అంతవరకు వచ్చి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. అంటే కొంచెం బ్రాడర్ అంటే ఆగాలంటారా, లేకుంటే బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం దేనికి కొంటున్నాం? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. కేవలం ఆభరణాలు పెళ్లిళ్లకు అలా కొనాలనుకుంటే అది తప్పదు. అది ఎంత కొనుక్కుంటారు కదా. టైం ఉంటే ఒక రకంగా, టైం లేకపోతే ఇమీడియట్ కొనుక్కోవాల్సిందే కదా. అది ఎవరు ఆగమన్నా ఆగరు కదా. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లోనే వద్దన్నారు మోడీ గారు. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో కొంచెం ఆగండి అన్నారు. డెఫినెట్ గా అందరూ ఆయన మాటిన్నారు. కొంచెం తగ్గింది కూడా. ట్యాక్స్ కూడా అంత పెంచితే మరి ఎవరు కొంటారు? ముందుకు వచ్చి 6% 15% చేస్తే కొనాలంటే ఎవరికన్నా భయం వేస్తుంది కదా, అంత ఎక్కువ పెట్టాలని. సో అందుకని ఒక రకంగా అన్ని కలిసి వచ్చి తగ్గింది అనుకోవచ్చు. మంచి తరణ కొంచెం ఇంత పర్సెంటేజ్ దాదాపుగా హై ఎంతండి? 1,80,000 ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఎంత ఉంది? 144 ఉంది. 40,000 పడింది. సో మంచి పర్సెంటేజ్ పడింది కదా. సో డెఫినెట్ గా ఇది మంచి తరణ. ఇంకొంచెం తగ్గితే మరీ మంచిది. టైం ఉంటే చూసి కింద కొనుక్కోవడం మంచిది అని ఉద్దేశం. సో సిల్వర్ కూడా అంతే. మీకు 2,31,460 అది 410 హై. అది ఎంసీఎక్స్ లో ఇప్పుడు దాదాపు 50%. మళ్ళీ రావాలంటే సిల్వర్ ఈజ్ అగ్రెసివ్ మెటల్. మనకున్న క్యాపిటల్ లో ఎక్కువ పర్సెంటేజ్ పెట్టకుండా ఒక 5 to 8%, 20% మెటల్స్ లో అనుకుంటే, గోల్డ్ లో ప్రీషియస్ మెటల్ కాబట్టి ఎక్కువ పెడతారు. జనరల్ గా 20% లో 10% పెడతారు. అది దీంట్లో ఒక 5%, జింక్ లో, కాపర్ లో కొంచెం 5% డివైడ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే సిల్వర్ పెరిగినప్పుడు భయంకరంగా పెరుగుతుంది, తగ్గినప్పుడు కూడా భయంకరంగా తగ్గుతుంది. అగ్రెసివ్ మెటల్. ఆ రిస్క్ తట్టుకోవాలి. ఆ రిస్క్ తట్టుకున్న వాళ్ళే ఉండాలి. ఎక్కువ పర్సెంటేజ్ పెట్టుకుంటే ఇబ్బంది పడతారు. అందుకనే డైవర్సిఫికేషన్ చేసి మన పోర్ట్ఫోలియోలో ఒక 10% వరకు పెట్టుకోవచ్చు అని ఉద్దేశం. అంతకు మించి పెరిగితే ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయనుకోండి, అంత పెడితే దాంట్లో ₹1,00,000 పెడితే 10 రూపాయలు 10,000 పోయినాయి అనుకోండి, పెద్ద అనిపిస్తుంది. అదే 10 లక్షలు పెడితే 1% పెడితే ఎంత తగ్గుద్ది? ఆ టెన్షన్ వచ్చేస్తుంది. డైవర్సిఫికేషన్. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు ప్రభు గారు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవుతుంది, ఆయిల్ సప్లై అయిపోతుంది, క్రూడ్ మనకి డౌన్ అవుతుంది. అదే కదా మెయిన్ మనకు కావాల్సింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కనుక సైన్ చేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఫ్లేర్ అప్ చేసే అవకాశమే లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇటు ఖర్చు అవుతున్నాయి, ఇటు ఏమో మనుషులు చచ్చిపోతున్నారు, ఆస్తులన్నీ ఇదైపోతున్నాయి. ఆయన ఏమో 300 బిలియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నష్టం చేసి ఎదురు డబ్బులు $300 బిలియన్ ఇచ్చి వెనకొస్తున్నారు ఆయన. సో అందుకని వాళ్ళు తీసుకున్నారు, అడ్జస్ట్మెంట్ అవుతున్నట్టున్నారు. మొత్తానికి ఏదైనా కానీ ఇప్పుడు వార్ అనేది
సీజ్ ఫైర్ కూడా తీసేసి మొత్తం వార్ అగ్రిమెంట్ అయిపోతే వార్ ఉండదు కాబట్టి ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కడ కనపట్ల. ఎట్లా సెటిల్ చేసుకోవాలనేది ఇద్దరికి తర్జన భర్జన పడి ఎట్లా కూడా ఫైనల్ గా 50% అయింది అనుకోవచ్చు. మేబీ 9th మంచి న్యూస్ వస్తే క్రూడ్ ఇంకా 60 దాకా వచ్చే ఇంకొక $10 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. $60 అంటే మనకి మంచి ఏషియన్ కంట్రీస్ మంచి ఉపయోగం కదా. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద బాగా తగ్గుతుంది. సో ఆ ఎఫెక్ట్ మనకి మిగతా వాటి మీద కొనుక్కోవడానికి బాగుంటాయి కదా, ఫెర్టిలైజర్స్ కానీ అదర్ వాటికి డాలర్స్ లో మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటికి ఈ డాలర్స్ అని ఉపయోగించి మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అది మంచి తరుణం అనుకోవచ్చు. 60-61 దాకా రావచ్చు అనేది ఈ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఆ రేంజ్ వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, అలాగే ఇక వడ్డీ రేట్ల నిర్ణయం మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనుకోవాలంటారు? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, మనకి కొంచెం పెరిగింది, మన దగ్గర పెంచే అవకాశం లేదు, ఛాన్స్ లేదు. ఆర్బీఐ అనుకున్నట్టు ఆ రేంజ్ లోనే ఉంది, లోవర్ రేంజ్ కొంచెం పెరిగింది కానీ ఫెడ్ అనుకున్న రేంజ్ కంటే ఎక్కువ ఉంది. సో అందుకనే వాళ్ళు ఫెడ్ మీటింగ్ లో 18 మెంబర్స్ లో 8 మెంబర్స్ కంపల్సరీగా ఇంట్రెస్ట్ రేట్లు డిసెంబర్ లోపల 1 టైమ్ 2 టైమ్స్ పెంచాల్సిందే అని దీక్షించి కూర్చున్నారు. సో 100% పెంచాల్సిందే. సో 29th ఈ మంత్ 29th ఉంది, 29th మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ లో పెంచుతారా లేదా నెక్స్ట్ మీటింగ్ లో పెంచుతారా అనేది డిసెంబర్ లోపల ఎవ్రీ 3 quarters కి ఉంటుంది కాబట్టి ఆ 3 quarters లో ఎక్కడో 2 months కి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఏమైనా పెంచుతారంటే ఎక్కడో చోట పెంచచ్చు. అందుకనే ఇప్పుడు అది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు గోల్డ్. అంటే ఇప్పుడు ఈల్డింగ్ అసెట్స్ మీద మనకి గ్రోత్ ఉన్నప్పుడు నాన్ ఈల్డ్ అసెట్ మీద అంటే మెటల్స్ మీద గోల్డ్ నాన్ ఈల్డ్ కదా, సో అది వాటి మీద ఎక్కువ పోదు. ఎప్పుడైతే ఈల్డ్ మిగతా బాండ్ మీద వాటి మీద ఈల్డ్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ అమౌంట్ అంతా అటుపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఆ నాన్ ఈల్డింగ్ అసెట్స్ మీద వస్తారు. ఇక్కడ మనకు గ్రోత్ ఉంటుంది, ఇది తగ్గుతుంది కాబట్టి ఈక్విటీ మార్కెట్ తగ్గుతుంది కాబట్టి ఇది పెరుగుతాయనే ఉద్దేశంతో గ్రోత్ అక్కడ ప్రైస్ లో కనపడుతుంది, అందుకని ఇటు వస్తాయి. సో అక్కడ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు కాబట్టి ఇంకా కొంచెం గోల్డ్ తగ్గడానికి కూడా అవకాశం, కొంచెం స్ట్రాంగ్ పాయింట్ తీసుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉందని చెప్పచ్చు. ఓకే, ప్రభు గారు మీరు స్టార్టింగ్ లో చెప్పినట్లు ఆల్రెడీ హాఫ్ ఇయర్ అయిపోయింది, హాఫ్ ఇయర్ లో కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ చూసాం. మిగతా హాఫ్ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటారు? మిగతా హాఫ్ ఇయర్ అంటే ఇప్పుడు ఉన్న దీంట్లో మొత్తానికి చూసుకుంటే దాదాపు 21 months అబోవ్ ఇన్వెస్టర్స్ అందరూ ఇబ్బంది పడ్డాం. అందరి పోర్ట్ఫోలియో ఎవరి పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉన్నాయి స్టిల్. ఇప్పటికీ మైనస్ లో కాదు, పాజిటివ్ లోకి రాలేదు. సో ఇక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా కూర్పులో మార్పులు చేర్పులు జరుగుతాయి. సో అప్పుడు గోయల్ గారిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పీయూష్ గోయల్ గారు మనం ముందే అనుకున్నాం మార్పు వస్తుంది అని చెప్పి ఎప్పుడో అనుకున్నాం. సో అది నిజంగానే ఫైల్ ఇప్పుడు కదిలినాయి. ఈ చెప్తాన్నారు 1-2 days, సోమవారం మంగళవారం అన్నారు, ఇవాళ మరి దాదాపుగా గురువారం వచ్చేసింది. సో ఎప్పుడో చోట అన్ఎక్స్పెక్టెడ్ సడన్ గా వచ్చాయి బయటికి ఈ మార్పులు వచ్చినాయి, పోర్ట్ఫోలియో చేంజెస్ అని. అప్పుడు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అంటే ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పీయూష్ గోయల్ గారికి వస్తే ఫ్యాంటాస్టిక్. అప్పుడు మన ఈ 6 months లో అంటే ఈ 6 months డిసెంబర్ కాకపోయినా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి నిఫ్టీ 30,000 ఉండొచ్చా అంటే యుద్ధాలు ఆగిపోవాలి, క్రూడ్ కిందకి రావాలి, ఇక ఏ ఇబ్బందులు ఉండకూడదు. నవంబర్ లో యుఎస్ నుంచి మంచి న్యూస్ వినాలి, కొత్త ప్రెసిడెంట్ రావాలి, కొత్త ఆయన రావాలి, ఇవన్నీ జరిగితే 30,000 గ్యారంటీ. ఏది ఎప్పటికీ మార్చ్ నెక్స్ట్ అంత పెరిగే ఛాన్స్ అంటే ఇవన్నీ జరగాలి. అంటే ఈ ఎకనామిక్ కన్సర్న్స్, పొలిటికల్ కన్సర్న్స్, జియో పొలిటికల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్కెట్ మీద ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ బట్టి ఇవన్నీ పాజిటివ్ గా టర్న్ అవుతుంటే డెఫినెట్ గా నిఫ్టీ పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా పెరగాలి. 2 years నుంచి అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఇప్పుడు పెరగాలి కదా, పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ఎవరు తొందరపడి తొందరగా అమ్మద్దు, కొంచెం చూసి ఆచి తూచి అడిగేయటం కొత్తగా కొనాలన్నా అమ్మాలన్నా చూస్ చేయటం మంచిదని నా ఉద్దేశం. అయితే మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు భయపడాలంటారా లేకుంటే కొనుగోలు అవకాశం అని భావించాలంటారా? అసలు భయపడాల్సిన పని లేదు. సో అసలు ఇప్పుడు తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్స్ కి మార్కెట్ పడినప్పుడు అట్లా పండగ. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు సపోజ్ మీరు ఒక రేట్ లో కొన్నారు, డిఫరెన్స్ 20%-30% ఉంది, అది నిజంగా ఫండమెంటల్ ఉంది. ఈ న్యూస్ వల్ల గానీ ఆ ఇండెక్స్ పట్టడం వల్ల గానీ ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్ ఉన్న వల్ల భయంతో ఫియర్ ఫ్యాక్టర్ తో అమ్మేది కొంతమంది అమ్ముతారు. అమ్మినప్పుడు తగ్గుతాయి, తగ్గినప్పుడు అది అవకాశం కదా.
మంచి అవకాశం కదా. మనం మామూలుగా మన దగ్గర ఉన్నప్పుడు కావాలంటే దొరకదు. సో ఎప్పుడైతే క్యాష్ ఈస్ ద కింగ్, ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో మార్కెట్ ఎప్పుడన్నా రీట్రేస్మెంట్ అయినప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు అది ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ మనం కనుక పికప్ చేసుకుంటే మామూలుగా వచ్చేదానికంటే ఈ రీట్రేస్మెంట్ లో వచ్చిన లాస్లు కూడా అవి మనకి ప్రాఫిట్ అనుకోవాలి. సో అక్కడ లోలో కొన్నప్పుడు మామూలుగా వచ్చే ప్రాఫిట్స్ కంటే ఎక్కువ వస్తాయి. దట్స్ ద మెయిన్ క్రైటీరియా. దాన్ని ఈ రకంగా ఉపయోగించుకోవడం ఇన్వెస్టర్ కి భయం లేదు, అసలు భయపడాల్సిన పనే లేదు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నప్పుడు. ఎందుకంటే షార్ట్ టర్మ్ కి నేను అనుకున్న ఇప్పుడు పెట్టే డబ్బులు నాకు సంవత్సరంలో రావాలంటే రావు, 80% రావు. అప్పుడు టెన్షన్ వస్తుంది. లేదు నాకు ఎక్సెస్ మనీ, లాంగ్ టర్మ్ బెటర్ అంటారు. ఆల్వేస్ బెటర్. ఇది నాకేం పని లేదు దీంతో, నేను బ్యాంక్ లో పెట్టుకుంటా, బ్యాంక్ లో నాకు 6-7 వస్తుంది, నాకు ఇక్కడ 20-30% వస్తుంది, ఐ కెన్ వెయిట్ అంటే ఈ మే గెట్ 100%, 200% ఆల్సో. 40 రూపీస్ తాన్లా దశాబ్దం పాటు 40 రూపీస్ ఉంటే తర్వాత 2000కి వెళ్ళింది. మరి అట్లా జాబ్ పాయింట్లు ఎక్కడో వచ్చాక తగులుతుంది. అప్పుడు మన పోర్ట్ఫోలియో అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫిష్ ని మనం పట్టుకోవాలి, మంచి మంచి ఫిష్ మల్టీ బ్యాగ్ అని క్యాచ్ చేయాలి. ఏదైనా ఒకటి తగిలినా చాలు మన పొజిషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలా ట్రై చేస్తా ఉంటే డెఫినెట్ గా ఏ ఇన్వెస్టర్ కైనా, చిన్న ఇన్వెస్టర్ కైనా, పెద్ద ఇన్వెస్టర్ కైనా మంచి కంపెనీలు, చిన్న కంపెనీలు, గ్రోయింగ్ కంపెనీలు పెట్టుకుంటే ఇప్పుడు నేను ఏఐతో ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు ఫ్యూచర్ లో, ఎందుకంటే టెక్ లేదే ఏఐ లేదు, ఏఐ లేదే టెక్ లేదు. సో ఇవన్నీ కాంబినేషన్ తో ఉన్నప్పుడు ఫ్యూచర్ లో అది లేదు, అసలు ఏ కంపెనీ లేదు, ఏ ప్రొడక్ట్ ముందుకు పోదు. సో ఆ రెండు కనుక ఉన్నప్పుడు సో డెఫినెట్ గా అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 10 years టార్గెట్ పెట్టుకుంటే ఏ చిన్న ఇన్వెస్టర్ అయినా మంచి చిన్న కంపెనీలు తక్కువ రేట్ లో ఉంటాయి, గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీ, అట్లాంటి పెరుగుతున్న కంపెనీ పెట్టుకుంటే మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అయ్యే ఛాన్స్. ప్రభు గారు, ఇక లాస్ట్ లో చివరిగా చెప్పండి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుని స్టాక్ మార్కెట్ లోకి వచ్చే వాళ్ళు ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మనం బ్యాంక్ లో పెట్టుకున్నప్పుడు ఈ లాస్ట్ 2 years మనం మార్కెట్ ఏం వర్కౌట్ అవ్వలేదన్న. ఇప్పుడు ఏమవుతుంది, కొత్తగా 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు 1 సంవత్సరం పాటు ప్రాఫిట్ తీసుకొని అక్కడి నుంచి ఒక 2 ఏళ్ళు ఇబ్బంది పడుతూ అనవసరంగా వచ్చాం మార్కెట్ లో, మినిమం ఎఫ్డీలో పెట్టిన మినిమం వచ్చేదే అనిపిస్తుంది. కానీ మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళు డెఫినెట్ గా మీ చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అడగమనండి. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూసినప్పుడు వెల్త్ ఎలా మల్టీఫోల్డ్ అయింది అనేది. సో నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ పేస్ మనీ. పేషెన్స్ లేకపోతే రాదు. పేషెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత వచ్చే, ప్లస్ దాంతో పాటు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అది ఇంప్లిమెంట్ చేయాలి. పేషెన్స్ ఉంది నాకు అని చెప్పి జో గిర్రాయ్ కంపెనీ ఏదైతే పడుతుందో దాంట్లో పెట్టేమంటే ఉపయోగం లేదు. సో ఫండమెంటల్ గా నేను స్ట్రాంగ్ గా పెట్టి నేను ఉంటాను 10 ఏళ్ళ ఉంటాను, ఉపయోగం లేదు. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ, మేనేజ్మెంట్ మీద ఏం నెగిటివ్స్ ఏమి ఉండకూడదు, డైవర్సిఫికేషన్ ఫండ్ ఉండకూడదు, సేల్స్ పెరగాలి, ఎబిటా పెరుగుతుండాలి, మార్జిన్స్ పెరుగుతుండాలి, కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్. అలాంటి కంపెనీలు ఎక్కడికి పోతాయి? సో న్యూస్ వల్ల మార్కెట్ వల్ల ప్రైజెస్ విల్ కమ్ డౌన్. అది మనకి అవకాశం, దాన్ని ఎందుకు పుచ్చుకుంటాం. సో అట్లా ఎవరైనా చేసుకోవాలి. లేదా మీకు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరంటే మార్కెట్ తెలియని వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంటుంది. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఉంటుంది. ఆ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎవ్రీ క్వార్టర్ కానీ ఎవ్రీ 6 months కానీ రిపోర్ట్స్ వస్తాయి, మనకి మెయిల్ కి వస్తాయి. వాళ్ళు ఏ ఇన్వెస్టర్ ఆ మెయిల్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కంపెనీలో పెడుతున్నారు, ఎందుకు పెట్టారు, ఎక్కడ ఎగ్జిట్ అయ్యారు, ఇది చూస్తే ఆ న్యూస్ తెలుస్తుంది మనకి. అంటే రివర్స్ వస్తాం మనం. సో వాళ్ళు ముందు అడ్వాన్స్ చేసి న్యూస్ ఎక్స్పెక్ట్ చేసి చేస్తారు కాబట్టి మన న్యూస్ వచ్చిన తర్వాత ఓహో దీని వల్ల చేశారు, ఇంత పెరిగింది, ఆ న్యూస్ పాజిటివ్ వచ్చింది, అక్కడి నుంచి పెరిగింది, ఆ కెటలిస్ట్ వల్ల ఉపయోగపడింది. అట్లా వెనక్కి వచ్చినప్పుడైనా పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎనీవన్ కెన్ డూ. కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్, టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, చేస్తూ చేసుకోవాలి. లేదు నేను సంపాదించుకున్న డబ్బులు నేను టైం దీని మీద స్పెండ్ చేయలేదు, నాకు బిజీగా ఉన్నా అన్నప్పుడు ఒక మంచి అడ్వైజర్ తీసుకొని ఆ అడ్వైజర్ కూడా ఎప్పుడు మీరు మంచిగా ఉందా లేదా, పోర్ట్ఫోలియో ఉందా లేదా చూసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్ గా ఇప్పుడు ప్రాసెస్ మెథడాలజీ, ఆ అడ్వైజర్ చెప్పే ప్రాసెస్ మెథడాలజీ కనుక కరెక్ట్ ఉంటే మార్కెట్ మధ్యలో కిందకి రావచ్చు, రీట్రేస్మెంట్ అవ్వచ్చు, అది ఇంపార్టెంట్ కాదు. కరెక్ట్ ఉందా లేదా అంటే ఇవాళ కాకపోయినా రేపైనా నాకు ప్రాఫిట్స్ వస్తున్నాయి ధైర్యం మీకు కలిగినప్పుడు ఆయనతో పాటు లాంగ్ టర్మ్ వెళ్ళటం మంచిదని నా ఉద్దేశం. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇక ఇది ఇవాల్టి మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.